నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అటవీ ఉద్యోగుల డిమాండ్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన అటవీ ఉద్యోగుల జేఏసీ 40% పెంపు లక్ష్యంగా బీజేపీ సభ్యత్వ నమోదు ఈ నెల 6న కేంద్ర మంత్రి అమిత్ షాతో ప్రారంభించనున్న నమోదు కార్యక్రమం భద్రత కుదింపుపై కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు నాయుడు విచారణ 9వ తారీఖుకు వాయిదా వేసిన న్యాయస్థానం బీడీ కార్మికులకు 2016 రూపాయల పెన్షన్ చెల్లించాలి ఎన్నికల హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కార్మికులు ఇక డీటెయిల్స్లోకి వస్తే కాగజ్ నగర్ ఘటనపై చర్య తీసుకోవాలంటూ అటవీ ఉద్యోగుల జేఏసీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరింది ఆయనను కలిసిన జేఏసీ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అటవీ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనపై విచారణ నిర్వహించాలని కోరింది నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది దీనిపై స్పందించిన ఇంద్రకరణ్ రెడ్డి అటవీ అధికారులపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని అన్నారు ఇప్పటికే దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని స్పష్టం చేశారు ఉద్యోగులు ధైర్యంగా ఉండాలని పోలీసులతో వారికి రక్షణ కల్పిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు ఇకపై బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని ఈ విషయమై చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని అదే రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు ఈసారి 40% సభ్యత్వాన్ని అదనంగా పెంచబోతున్నట్లు తెలిపారు 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆయన ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరే నేతలను అమిత్ షాకు పరిచయం చేస్తామని లక్ష్మణ్ తెలిపారు ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది ఇరుపక్షాలు తమ వాదనను న్యాయస్థానం ముందు ఉంచాయి చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు చంద్రబాబు భద్రత కుదింపుపై పునః సమీక్షించాలని కోరారు నిబంధనల కంటే చంద్రబాబుకు ఎక్కువ భద్రతే కల్పించాలని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో 11 మంది బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సొమ్మును సక్రమంగా వినియోగించుకోవాలని ఆర్థికంగా స్థిరపడాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్కి కనీస సమాచారం ఇవ్వలేదని అధికార పార్టీ కాదనే ఇలా చేస్తున్నారు అని టీడీపీ కార్యకర్తలు ఎంపీడీఓ తీరుపై ఎమ్మెల్యే సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు కొంతమంది అన్ని మండలాల నుంచి కూడా మా దగ్గరికి వస్తున్నారు అయితే వస్తాయేమో మీరు కంగారు పడద్దు ఎందుకంటే ఈ మధ్య నుంచి ఎలక్షన్ జరిగింది కాబట్టి ప్రభుత్వం దగ్గర కూడా కొద్దిగా డబ్బులు లేవు జాబ్ 10 మందికి జాబ్ 20 మందికి పంపిస్తున్నారు దాన్ని బట్టి మీరు కూడా మనం కంగారు పడద్దని చెప్తున్నాం మరి మీరు మీ చెక్కులు తీసుకున్న సబ్సిడీగా తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం మీ ఆర్థిక పరిస్థితి బట్టి చూసి మరి సబ్సిడీ కూడా 50,000 ఇక భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని అప్పిరెడ్డిపల్లె గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శివరాత్రి సైదులు కాగా మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు పోలీసులు సకాలంలో రాకపోవడంతో రహదారిపై వాహనాలు కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి అనంతరం పోలీసులు చేరుకోవడంతో బాధితులకు సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో విద్యుత్ ఘాతుకానికి వ్యక్తి మృతి చెందాడు. అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన 40 సంవత్సరాల తోట శివకుమార్ అనే వ్యక్తి తన ఇంట్లో నీటి కోసం మోటార్ ఆన్ చేయగానే ఒక్కసారిగా షాక్ తగలగానే శివ అక్కడికక్కడే మృతి చెందాడు. సాగట్టుకోకుండా సాగట్టు ఇక్కడ తగలకుండా ఉంటే పోయిపోయింది అక్క. ఇదిగో ఇదంతా బాగా చూడు, ఇక్కడ తగిలేసింది చిన్నగుందగా హౌస్ పట్టకపోయింది. ఇక తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ వర్కర్స్ ప్రతి నెల 2016 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని, నవీపేట్ మండల వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన బీడీ కార్మికులు ర్యాలీగా విచ్చేసి MDO సాజిద్ అలీకి వినతి పత్రం అందజేశారు. కార్మికులందరికీ జీవన వృత్తి, PF కార్మికులందరికీ జీవన వృత్తి, నాన్ PF కార్మికులందరికీ జీవన వృత్తి, వడ్డీ బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి, వడ్డీ బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి, వడ్డీ బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి, బీడీ కార్మికులకు జీవన వృత్తి 2016 రూపాయలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. గతంలో 2014లో ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులకు చేతి నిండా పని లేదు, పని దినాలు లేవు, సగం పని మాత్రమే రోజు కల్పిస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో కార్మికులకు అండగా ఉంటానని చెప్పినటువంటి కేసీఆర్ ఆనాడు 1000 రూపాయలు జీవన భృతి కింద చెల్లిస్తామని చెప్పారు. దాన్ని మర్చిపోయారు కనుక బీడీ కార్మికులంతా పోరాటం చేయడం వల్ల మాత్రమే 1000 రూపాయలని అమల్లోకి తీసుకొచ్చారు. తిరిగి ఇవాళ బీడీ కార్మికులకు ఏ రకంగా కూడా చేతిన్న పని దొరకడం లేదు, రోజు సగం పని మాత్రమే దొరుకుతుంది. నెలలో కొన్ని బీడీ ఫ్యాక్టరీలు 5 రోజుల నుంచి 10 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నటువంటి పరిస్థితి, నెలకు 15 రోజుల లోపుగా మాత్రమే ఇంకా వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి ఫ్యాక్టరీలు పని కల్పిస్తున్నాయి. కనుక 1000 రూపాయలు ఇస్తున్నటువంటి జీవన భృతిని 2000కు పెంచాలని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU పోరాడింది. దాని ఫలితంగానే కేసీఆర్ గారు ఆయన మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగినటువంటి బహిరంగ సభలో బీడీ కార్మికులను ఆదుకుంటానని, వాళ్లకు 1000 రూపాయల నుంచి 2016 రూపాయలు జీవన వృత్తిగా చెల్లిస్తామని, ఇప్పటికే ఏదైతే నిబంధనలు ఉన్నాయో 28/2/2014 నాటికి PF నంబర్గా ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఇస్తానన్నటువంటి దాన్ని. ఇక కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని కిష్టపూర్లో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకులు భార్యని కసాయిలుగా మారారు. భూమి తగాదాలే ప్రాణం తీశాయి. గత కొంతకాలంగా తండ్రి కొడుకుల మధ్య భూమి వివాదం జరుగుతూనే ఉంది. భూమి విషయంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా రాజీ కుదరలేదు. తండ్రిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్న కొడుకులు వీరేశం, సాయిలు భార్య లాలవ్యలు కలిసి ముక్కిడి కామయ్యను రాత్రి పడుకున్న సమయంలో తాడుతో ఉరివేసి కొట్టి చంపారని CI మహేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ముక్కిడి పెద్ద వీరేశం, ఈయన కిష్టాపూర్ గ్రామంలో ఉంటారు. అతను కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే వీళ్ళన్న
కామయ్యకు తర్వాత వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులు తర్వాత ఫ్యామిలీకి ఈ చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తుంది. అంటే ఈ భూమి పంపకం గురించి అని చెప్పి గొడవలు. నిన్న 1వ తారీఖు నాడు వీళ్ళన్నా ఇతనికి కమ్మునికి వీరేశంకు కొద్దిగా భూమి పంచిచ్చి హద్దులు బాధించి ఇచ్చారు. ఆ విషయంలో ఈ మొత్తం వాళ్ళ భార్య తర్వాత ఇద్దరు కొడుకులు ప్లాన్ చేసి మళ్ళా ఇతను బతికి ఉంటే మిగతా భూమిని కూడా వాళ్ళ తమ్మునికి ఏం చేస్తారనే దాంతో నిన్న రాత్రి అతన్ని కన్స్ట్రక్షన్ అయ్యే మున్నూరు కాపు సంఘం బిల్డింగ్ లో ఉండగా పడుకొని ఉండగా అతన్ని గొంతు తాడుతో బిగించేసి చంపేసేసారు. దానిపైన ఒక కేసు రిజిస్టర్ అయింది. క్రైమ్ నంబర్ 45/19 దర్యాప్తు చేస్తున్నాం. ఇక మహేశ్వరం బాలాపూర్ మండల్ 14వ వార్డులో డ్రైనేజీ, మల్లాపూర్ వెంకటాపురం 19వ వార్డు సీసీ రోడ్ మరియు 20 వార్డులో శ్మశాన వాటికను బడంగ్పేట్లో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, యాతం శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, ఏఈ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఉదయం నుండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అన్ని వార్డులలో. ఎందుకంటే పాలక వర్గానికి ఈరోజు చివరి రోజు, వాళ్ళ హయాంలో తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ హయాంలోనే వేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని వార్డులలో ఈరోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. 14 ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ అండ్ SC ST ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దాదాపుగా 2,20,00,000 వరకు ఫౌండేషన్స్ వేయడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా గత 5 నెలల నుండి కూడా చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. అవన్నీ కూడా గ్రౌండ్ చేస్తే ఈరోజు ఈ 5 నెలల లోపల ఇంచుమించు 50 కోట్ల వర్కులు ఈ బడంపేట మున్సిపాలిటీలో టేకప్ చేసినట్టు. ఈ వర్క్స్ అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి డెఫినెట్గా అందరికీ అవకాశం ఇస్తారని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్లోని మున్సిపల్ ఆఫీసును రన్ చేస్తూ ఇటు కౌన్సిలర్స్ కానీ అధికారులు కానీ చాలా ఇబ్బందులు పడుతూ పాలన చేస్తున్నారు గత 5 సంవత్సరాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పాలకవర్గం ఉన్నప్పుడే ఈ బిల్డింగ్కి ఫౌండేషన్ వేయాలనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దాదాపు 6 కోట్లకు సంబంధించి దాన్ని ఫౌండేషన్ వేసుకోవడం. ఇన్ని రోజులు ల్యాండ్ కూడా డిస్ప్యూట్లో ఉండడం వల్ల కూడా వాళ్ళు కొంత వెనకడుగు వేయడం జరిగింది. దాన్ని కొంత వాళ్ళు పిలిచి మాట్లాడి కొంత సెట్ చేసుకొని ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా దీన్ని పిలిచి టెండర్ పిలిచేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసి బిల్డింగ్ పూర్తి చేసి కొత్తగా వచ్చే పాలక వర్గానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ ఆఫీస్ని ఇక్కడ కట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సహకరించిన కౌన్సిలర్స్ అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను. దీనికి సహకరించిన వాళ్ళందరినీ కూడా పేరు అభినందిస్తూ అధికారులకు కూడా కమిషనర్ గారు వాళ్ళ టీం కూడా దాదాపుగా 5-6 నెలల నుండి చాలా కష్టపడుతూ ఉన్నారు. తప్పకుండా వారిని కూడా అభినందిస్తూ ప్రజలకున్న ఇబ్బందులని దూరం చేయడానికి ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రజలకు కూడా కరెక్ట్ ప్లేస్ ఉండేటట్టు మున్సిపల్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. తొందరలో పూర్తి చేస్తాం. ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో కూడా ఇంకా చాలా చిన్న ఆఫీస్లో ఉంది. నెక్స్ట్ పాలకవర్గం వచ్చేసరికి అక్కడ కూడా ఒక ఆఫీస్ కట్టుకోవాలనేది అధికారులను ఆదేశించడం జరిగింది. అక్కడ కూడా ల్యాండ్ చూస్తా ఉన్నారు. అక్కడ ఇమీడియట్గా మొదలు పెడతాం. ఇక ఉమర్ కార్ బుక్ చేసుకుని కారు దొంగిలించే ప్రయత్నం చేసిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లు ఏసీపీ గాంధీ నారాయణ మాట్లాడుతూ సంఘీ వరకు ఊబర్ కారు బుక్ చేసుకుని గమ్యస్థానం చేరుకున్న తరువాత డ్రైవర్పై కత్తితో దాడికి దిగిన 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. చెప్పండి. ఓకే
రిఫ్లెక్టింగ్ ఉండదు మళ్ళీ రిఫ్లెక్టింగ్ ఉండదు కెమెరా వైట్ దాని అందరు పట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ పడతాయి. అతను ఉండేది రాంపల్లి విలేజ్, తర్వాత కీసర మండలం. అది అతని క్యాబ్ ఉబర్ ద్వారా బుక్ చేయడం జరిగింది. ఒక 2 పర్సన్స్ వాళ్ళు వచ్చేసి కోటిలో ఉన్నాం, మేము కోటి నుంచి పికప్ చేసుకోండి, మేము సంగీకి వెళ్ళాలి ఇంటికి, అక్కడి నుంచి మళ్ళీ రావాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడి బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్న తర్వాత అతను 8 o'clock అతనికి కాల్ వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరి కోటికి వచ్చాడు. కోటికి వచ్చి 9-9:30కి ఆ ప్రాంతంలో అతను పికప్ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని సంగీత టెంపుల్ వరకు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోవాలి అని అటు ఇటు తిరుగుతున్నారు. ఈయనకి అనుమానం కూడా రాలేదు ఎందుకో. బట్ ఆ కారును వాళ్ళు దొంగిలించడానికి ప్రయత్నం చేశారు. ఈయన దాన్ని ఎదురలేదు. ఆ పరిమిలాట్లో ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఒక చాకు ఉన్నది, ఆ చాకుతోటి స్టాప్ చేశారు. దాదాపు 1-2 కాదు 7 స్టాప్ ఇంజరీస్ ఉన్నాయి ఆయన మీద. ఈ లోపల అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు పబ్లిక్ రావడంతో వాళ్ళని భయపడి అతన్ని ఇచ్చిపెట్టి పారిపోయారు. ఆ ఇన్ఫర్మేషన్ 100 డయల్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ ఎల్సెట్టి యాదగిరి అని వాళ్ళ ఫాదర్ వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయింది. తర్వాత ఎక్కడైతే వాళ్ళు క్యాబ్ బుక్ చేశారో, తర్వాత ఉబర్ నుంచి వచ్చారు, అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఒక ఫోన్ నుంచి సిటిఆర్ పెడితే అవి కూడా ఎక్కడో పోయినాయి. వాళ్ళ గురించి టీము దాదాపు బెంగళూరు, ముంబై అక్కడ పంపడం జరిగింది. అయినా అసలు లొకేట్ కాలేదు. అన్ని యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. బట్ ఆ కాల్ డీటెయిల్స్ ద్వారా మేము ఇంకా కొంత డీప్గా వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత అట్లా వాళ్ళ విషయాలన్నీ కూడా తెలిసినాయి. ఒకతను వచ్చేసి ప్రవీణ్, అతను ఆయనది వచ్చేసి ఇది మన చేవెళ్ళ మిర్జాగూడ చేవెళ్ళ విలేజ్, చేవెళ్ళ మండలము. ఇంకొకతను వచ్చేసి ఇతను ప్రశాంత్, ఇతను ఉండేది వెనకతల మా విలేజ్ మోమిపేట మండలం. వీళ్ళిద్దరు కూడా జీడిమెట్ల ఏరియాలో లేబర్గా పనిచేసేవారు. ఈ లేబర్గా పనిచేస్తూ వాళ్ళకి గిట్టుబాటు కాక ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళిద్దరు ఒక పన్నాగ మండలి ఇక్కడ ఏదైనా కారు దొంగతనం చేసుకున్నామని చెప్పి అనుకొని ఉబర్ నుంచి వాళ్ళు దాన్ని బుక్ చేసుకొని ఆ రకంగా వాళ్ళు కోటిలో ఒక సెల్ ఫోన్ అనేది థెఫ్ట్ చేశారు. అక్కడ దగ్గర ఛార్జింగ్ పెడితే బస్టాండ్లో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ను తీసేసుకున్నారు ఐడెంటిఫై కాకుండా. ఆ ఫోన్ నుంచే వీళ్ళు మొత్తం బుక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫోన్ మనం వెరిఫై చేస్తే ఇతను ఓనర్ ఎవరో పర్టికులర్ తెలిసినాయి. అక్కడి నుంచి కూడా వారు మాట్లాడిన దాన్ని బట్టి మేము మిగతా డీటెయిల్స్కి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో మేము కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళను అప్పారెంట్ చేయడం జరిగింది, తీసుకురావడం. తర్వాత అలాంటి ఇంట్రాగేషన్లో వాళ్ళ ఏదైతే చాకు ఉందో ఆ చాకును కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. ఇక డాక్టర్స్ డే సందర్భంగా హయత్ నగర్ లోటస్ ల్యాబ్ స్కూల్ స్టూడెంట్స్తో అఖిల్ నేత్రాలయ కంటి హాస్పిటల్ డాక్టర్స్ కళ్యాణ్ రాములను కలిసి విషెస్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే గమ్యాలను పెట్టుకుని వాటి సాధనకై ఇష్టపడి చదవాలి ఉంటుంది అని సలహాలు ఇచ్చారు. మనీ అందరు కవర్ అవ్వాలి.
ఇక వికారాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న షేక్ కాజా హుస్సేస్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన పెన్షన్ డబ్బుల కోసం హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్కు డెత్ రిపోర్ట్స్ పంపేందుకు మృతుని సోదరుని వద్ద 12,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు జూనియర్ అసిస్టెంట్ సురేష్. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ సురేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. హుస్సేన్ అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఎక్సైజ్లో ఆయన చనిపోయారు. అయితే ఆయన జాబుని ఆయన భార్యకి వస్తుందన్నమాట చనిపోతే. ఆయన చనిపోయిన దానికి ఆయన పెన్షన్కు పేపర్స్ అవన్నీ కూడా హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ ఉన్న సురేష్ పట్లవతి సురేష్ అని జూనియర్ అసిస్టెంట్ ఆయనకి 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ 20,000లో ఆల్రెడీ 8,000 తీసేసుకున్నాడు. అయితే ఈరోజు మళ్ళీ 12,000 రూపాయలు ఆయన ఈ కాజా హుస్సేన్ వాళ్ళ అన్న ఫిర్యాదు అతని నుంచి తీసుకుంటే మేము రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేస్తాము, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇక శంషాబాద్లో ఎంపీటీసీల పదవీ కాలం నేటితో ముగుస్తూ ఉండగా ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు వీడ్కోలు సభ మండల అధికారులకు సన్మాన సభ నిర్వహించారు. చెక్కల ఎల్లయ్య మాట్లాడుతూ పదవులు అన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషకరమని, ఈ ప్రజా సేవలు 5 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో అర్థం కావడం లేదని, రాజకీయాల్లోకి వచ్చేది సంపాదించుకోవడం కోసం కాదని, ప్రజలకు మేలు చేయడానికి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయటానికే అని, ఇన్ని రోజులు ఎంపీపీగా నేను ప్రజా సమస్యలు పరిష్కరించానని, ఇకపైన ఎంపీటీసీగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం దక్కిందని ఆయన తెలిపారు. ఈ 5 సంవత్సరాలు వెన్నంటే ఉండి నడిపించిన మండల అధికారులకు, ఎంపీటీసీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ జగన్మోహన్ రావు, ఎంఆర్ఓ జనార్దన్ రావు, ఈఓఆర్డి అన్నపూర్ణ, మిగిలిన అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు సంపాదించింది కాదు, ఎన్ని బిల్డింగ్లు కొట్టింది కాదు, ఏం చేసినంటే మంచి సంపాదించుకుంటే మనం ఎవడొస్తుంది. కాబట్టి ఆ మంచి కార్యక్రమం చేయాల్సిన అవసరం అందరిపైన ఉంటుంది, ప్రతి ఒక్క లీడర్ పైన ఉంటుంది, ప్రతి ఒక్క అధికారి పైన ఉంటుంది. అలాంటి అధికారి అంటే నేను 1995 సార్లు నేను ఇందారెడ్డి హోమ్ మినిస్టర్ చూస్తున్నాను. సార్ అంతకుముందే కలెక్టర్లో కూడా సార్ వస్తుంటే హ్యాపీగా ప్రేమచంద్రారెడ్డి సార్ ఉన్నపడుతుంది. అందరితో నాకు ఒక కళ డిసెంబర్ చైర్మన్ కానీ, మార్కెట్ వైస్ చైర్మన్ కానీ, యాజ్ ఏ మెంబర్, ఒక ఎంపీటీస్ మెంబర్ కానీ, మండల ప్రెసిడెంట్ కానీ, ఒక బెంకు చైర్మన్ కానీ, మరి నేను 1988 సంధి కార్యక్రమాలు పాల్పంచుకుంటాను. పత్రికా సోదరుడు అంతకుముందు ఉన్న సీనియర్ పత్రికా సోదరుడు అందరూ కూడా వెళ్ళాలంటే ఇది కార్యక్రమాలు ఉంటాడు, అందరికి అందుబాటులో ఉండాలి. కార్యక్రమం అనేది ఒక గుర్తింపుగా ఒక కార్యక్రమాలు చేయడం జరిగింది. సార్ మనం ఎందుకోసం అంటే అందరికీ ఒకరి తరఫున ఒక ప్రోగ్రాం పెట్టుదాం, అందరినీ సన్మానించి కార్యక్రమం ఉంటే మరి నేను ఏదో మన షాపులో కాకుండా. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పలు అభివృద్ధి పనులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి బైపాస్ నందు బీటీ రోడ్ నిర్మాణం, ద్వారకాపురి కాలనీ సీసీ రోడ్డు నిర్మాణం, మున్సిపల్ కాంప్లెక్స్ పనులు ప్రారంభం, మిషన్ భగీరథ నీళ్లను మెయిస్ ట్యాంకులకు అనుసంధానం వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, కమిషనర్ వెంకన్న, చైర్మన్ దొడ్డాకుల స్వాతి, వైస్ చైర్మన్ కొత్తూరు ఉమా, కౌన్సిలర్స్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ గారు కనపడారు, గణేష్ గారు ప్రసాద్ రా అన్నా, నేను సార్ మున్సిపాలిటీ ఎన్నికలు సిద్ధమైనట్టుగా లేదు, సూపు రాగేయాల కొత్త రక్త ఉరుకులు పెట్టాలా. ఇక బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అటవీ ఉద్యోగుల డిమాండ్. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన అటవీ ఉద్యోగుల జేఏసీ. నలభై శాతం పెంపు లక్ష్యంగా బీజేపీ సభ్యత్వ నమోదు. ఈ నెల 6న కేంద్ర మంత్రి అమిత్ షాతో ప్రారంభించనున్న నమోదు కార్యక్రమం. భద్రత కుదింపుపై కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు నాయుడు. విచారణ 9వ తారీఖుకు వాయిదా వేసిన న్యాయస్థానం. బీడీ కార్మికులకు 2016 రూపాయల పెన్షన్ చెల్లించాలి. ఎన్నికల హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.